వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. కాళేశ్వరం విచారణ దైవ సాక్షిగా ప్రమాణం చేసిన హరీష్ రావు. దాదాపు 40 నిమిషాల పాటు మాజీ మంత్రి హరీష్ రావును కాళేశ్వరం కమిషన్ విచారించింది. వాస్తవాలు చెబుతానని దైవ సాక్షిగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రమాణం చేశారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ మంత్రి హరీష్ రావు విచారణ ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు విచారణ జరిగింది. వాస్తవాలు చెబుతానని దైవ సాక్షిగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రమాణం చేశారు. హరీష్ రావును ఓపెన్ కోర్టులో పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. ప్రాజెక్టు రీడిజైన్, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, కేబినెట్ అనుమతులపై హరీష్ రావును కమిషన్ ప్రశ్నించింది. తుమ్మిడి వట్టి వద్ద చేవేల ప్రాణహిత ప్రాజెక్టుకు డిజైన్ చేసి ఎందుకు మార్చవలసి వచ్చిందని కమిషన్ ప్రశ్నించింది. దానికి సుదీర్ఘమైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. తుమ్మిడి వట్టి వద్ద ప్రాజెక్టును నిర్మించాలని ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అందుకు సంబంధించిన డిజైన్ను తయారు చేసే పనులు కూడా ప్రారంభించిందని తెలిపారు. అయితే పనులకు ప్రారంభించిన సమయంలో ఆనాడు మహారాష్ట్రలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పిందని, ఆ సమయంలో మహారాష్ట్రలోను తెలంగాణలోను సెంట్రల్లోనూ కూడా కాంగ్రెస్ సర్కారే ఉందన్నారు. కానీ అంతర్రాష్ట్ర ఒప్పందాలు కుదరకపోవడంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు. దాంతో తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రానికి నీళ్లు రావడం కోసం ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర అభ్యంతరాలు చెప్పడంతో ముందుకు వెళ్లే సాధ్యం కాని పరిస్థితిలో పెండింగ్ లో ఉన్న ప్రాణహిత ప్రాజెక్టుపై నిర్ణయం కోసం కమిటీని ఏర్పాటు చేసినట్టు కమిషన్ కు తెలిపారు మాజీ మంత్రి. ఆ ప్రాంతంలో ప్రాజెక్టు సాధ్యం కాదని కమిటీ నివేదిక ఇచ్చిందని, అలాగే నీటి లభ్యత లేదని సిడబ్ల్యూసి కూడా నివేదిక ఇచ్చిందని, అలాగే ఎక్స్పర్ట్ కమిటీ కూడా కీలకమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో ఆ స్థలాన్ని మార్చి తుమ్మిడి అట్టు నుంచి మేడిగడ్డకు మార్చాలని, 3 బ్యారేజీలు నిర్మించాలని టెక్నికల్ కమిటీ నివేదిక మేరకు కొత్త కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించినట్టు చెప్పుకొచ్చారు. అయితే స్థల మార్పు, రీడిజైన్ అనేది కొత్తగా చేపట్టిందేం కాదని, దేశంలోని అనేక ప్రాంతాల్లో మొదటిగా నిర్మించి తలపెట్టిన ప్రాజెక్టులను రీడిజైన్ చేసి స్థలాలు మార్చిన సందర్భాలు చాలా ఉన్నాయని మాజీ మంత్రి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కమిషన్ చేసిన ప్రశ్నలు ఇవే హరీష్ రావుని. కమిషన్ జీవో 115 ప్రకారం చేసిన మంత్రులు సబ్ కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారు? మంత్రులు సబ్ కమిటీ ఏ అంశాలు స్టడీ చేసింది? హరీష్ రావు రైతులకు ఎక్కువ సంఖ్యలో నీళ్లు అందించాలనే లక్ష్యంతోనే స్టడీ కోసం అప్పటి ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. సబ్ కమిటీలో తుమ్మల నాగేశ్వరరావు, ఈటెల రాజేందర్, హరీష్ రావు ఉన్నారు. సిడబ్ల్యూసి రిటైర్డ్ ఇంజనీర్ సూచన మేరకు మేడిగడ్డ నిర్మాణం జరిగింది. మహారాష్ట్ర ఒప్పుకోలేదు కాబట్టే తుమ్మిడి అట్టి నుంచి మేడిగడ్డకు మార్చాం. 16 లక్షల కంటే ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలంటే రిజర్వాయర్లు సంఖ్య పెంచాలని సిడబ్ల్యూసి చెప్పింది. సిడబ్ల్యూసి సూచన మేరకు బ్యారేజ్లు, రిజర్వాయర్లు సంఖ్య పెంచాలని, మేడిగడ్డ నిర్మాణం ఒక్కరి నిర్ణయం కాదని, మేడిగడ్డ నిర్ణయానికి ముందు మంత్రులు, అధికారులు అనేక సార్లు భేటీ అయ్యారు. యాక్ఫోర్స్ నివేదికల ఆధారంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీ నిర్మించాము. మేడిగడ్డ నిర్మించాలనేది రిటైర్డ్ ఇంజనీర్లు కూడా రిపోర్టులు ఇచ్చారు. కమిషన్ అన్నారం, సుందిల్లా లొకేషన్ మార్చడంపై ఏమైనా చర్యలు తీసుకున్నారా అని అడిగారు. హరీష్ రావు టెక్నికల్ మార్పు అంశం పూర్తిగా టెక్నికల్ రిపోర్ట్ల ఆధారంగా లొకేషన్లు మారాయి. బ్యారేజీలు, ప్రాజెక్టు లొకేషన్ మార్చడం ఇప్పుడు కొత్త ఏమి కాదు. గతంలో నాగార్జున సాగర్, కాందనపల్లి లాంటి ప్రాజెక్టులో లొకేషన్లు మారాయి. కమిషన్ ప్రాజెక్టుల లొకేషన్లు మార్చే అధికారం ఐ పవర్ కమిటీకి అధికారం ఉందా అని అడిగిన దానికి హరీష్ రావు అప్పటి ప్రభుత్వం ఐ పవర్ కమిటీకి అన్ని అధికారాలు ఇచ్చింది. కమిషన్ కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుకు కారణం ఏంటి? హరీష్ రావు లోన్స్ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. కమిషన్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న లోన్లు రీపేమెంట్ ఎలా చేయాలనుకున్నారు? హరీష్ రావు నీళ్లను అమ్మి లోన్లను రీపేమెంట్ చేయాలని అనుకున్నాము. కమిషన్ కార్పొరేషన్ ద్వారా రెవెన్యూ జనరేట్ అయ్యిందా? అయితే ఎంత చేశారు? హరీష్ రావు కోవిడ్ కారణంగా 2 సంవత్సరాలు డీలే అయింది. అప్పటికే మెదకులో కోకోకోలా కంపెనీ లాంటి సంస్థలు వచ్చాయి. కమిషన్ నిర్మాణ సంస్థలకు సైట్ ఆలస్యంగా ఎందుకు ఇచ్చారు? హరీష్ రావు సాధారణంగా అప్పటి పరిస్థితుల ఆధారంగా సైట్స్ కొంత డీలే అవుతాయి. కమిషన్ మేడిగడ్డ నుంచి మిడ్ మానేరకు డైరెక్ట్గా నీళ్లు ఇవ్వచ్చు కదా, ఎక్స్పర్ట్ కమిటీ చెప్పిందా? హరీష్ రావు డైరెక్ట్గా నీళ్లు ఇవ్వడానికి సాధ్యం కాదని ఎక్స్పర్ట్ కమిటీ చెప్పింది. కమిషన్ బ్యారేజ్లో నీళ్లను స్టోరేజ్ చేశారా? హరీష్ రావు టెక్నికల్ అంశాలు మా దృష్టిలో ఉండవు. కమిషన్ కాళేశ్వరం ద్వారా ఎన్ని నీళ్లలో స్టోరేజ్ చేశారు? హరీష్ రావు రిజర్వాయర్ ద్వారా 141 టీఎంసీల నీళ్లను స్టోరేజ్ చేశాం. కమిషన్ బ్యారేజీల్లో ఫుల్ లెవెల్ ట్యాంక్ వరకు నీళ్లను స్టోరేజ్ చేశారా? హరీష్ రావు టెక్నికల్ అంశాలు అధికారులు మాత్రమే చూసుకుంటారు. కమిషన్ బ్యారేజీలో నీళ్లను నింపమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందా? హరీష్ రావు
బ్యారేజ్లో నీళ్లను నింపమని ఎవరు ఆదేశించలేదు. కాళేశ్వరం కార్పొరేషన్ డిజైన్ మార్పు, బ్యారేజ్లో నీళ్లను నింపడం, డిజైన్ తయారీపై హరీష్ రావును కమిషన్ ప్రశ్నించింది. మహారాష్ట్ర ఒప్పుకోలేదు కాబట్టే మేడిగడ్డ నిర్మాణం జరిగిందని కమిషన్ ముందు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చూపించి మరీ వివరించారు మాజీ మంత్రి. కమిషన్ ముందు జీవోలు, డాక్యుమెంట్లు ఆధారంగా మాజీ మంత్రి హరీష్ రావు సమాధానం చెప్పారు. ఆ దగ్గర దగ్గర చాలా ఇప్పుడు ఏదైతే కమిషన్ హాజరయ్యాడో వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి హరీష్ రావు గారు దైవ సాక్షిగా ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తా అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు వేసిన క్వశ్చన్లకు ఆన్సర్స్ చెప్పడం జరిగింది. అసలు ఏం చేశారు, మీరు ఎలా చేయాలనుకున్నారు, ఏంది, ఎందుకు ఆలస్యమైంది, ఎందుకు మార్చారు అసలు అక్కడి నుంచి ప్రాజెక్ట్ అనేది, ఇవన్నీ మాట్లాడడం జరిగింది. క్లియర్గా 40 నిమిషాలు, దగ్గర దగ్గర 40 నిమిషాలు విచారణ జరిగినట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది. విచారణ కూడా ముగిసింది. సరే, మరి ఏదేమైందనేది చూద్దాం. మరి ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యల భాగంగానే ఈ విచారణలు జరుగుతున్నాయా లేదంటే నిజాలు ఏంటనే మనకు తెలియాల్సింది.